డీక్యాపిటేషన్ స్ట్రైక్ అనేది యుద్ధ వ్యూహాల్లో అత్యంత ప్రభావవంతంగా భావించే ఒక పద్ధతి. దీని అసలు లక్ష్యం ఏమిటంటే శత్రువు మొత్తం శక్తిని ఎదుర్కొనే బదులు ఆ శక్తిని నడిపించే మెదడుని నేరుగా లక్ష్యం చేసుకోవడం. యుద్ధంలో బలం కేవలం సైనికుల సంఖ్యలో ఉండదు, ఆదేశాలు ఇచ్చే నాయకత్వంలో, నిర్ణయాలు తీసుకునే కేంద్రంలో, కమాండ్ సిస్టంలో ఉంటుంది. ఒకసారి ఈ కీలక భాగం దెబ్బతింటే మొత్తం వ్యవస్థ కుదేలవుతుంది. ఆదేశాలు ఆగిపోతాయి, సమన్వయం చెడిపోతుంది, ఫీల్డ్లో ఉన్న యూనిట్లు ఏమి చేయాలో తెలియక గందరగోళంలో పడతాయి. ఫలితంగా యుద్ధ సామర్థ్యం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఉదాహరణకు ఒక ఉగ్రవాద సంస్థను తీసుకుంటే దాని నాయకుడు ప్లానింగు, ఫండింగు, ఆపరేషన్స్ అన్నింటినీ నియంత్రిస్తాడు. ఆ నాయకుడిని ఒక్కసారిగా తొలగిస్తే వెంటనే కొత్త నాయకుడు సిద్ధంగా ఉండకపోవచ్చు. అంతర్గత పోటీలు మొదలవుతాయి, నిర్ణయాలు ఆలస్యం అవుతాయి, సంస్థ బలహీనపడుతుంది. ఒక దేశం యుద్ధంలో ఉన్నప్పుడు కూడా వర్తిస్తుంది ఇది. ముఖ్య కమాండర్లు లేదా జనరల్స్ లక్ష్యంగా చేసుకుంటే యుద్ధం యొక్క దిశనే మార్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన చాలా స్పష్టంగా ఉంటుంది. సమస్యను పెద్దగా ఎదుర్కొనే బదులు మూలాన్ని టార్గెట్ చేయాలి. అంటే సైన్యం మొత్తాన్ని ఎదుర్కోవడం కంటే దాన్ని నడిపించే నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడం. అమెరికా ఈ వ్యూహాన్ని చాలా సందర్భాల్లో ఉపయోగించింది. ముఖ్యంగా ఒసామా బిన్ లాడెన్ పై 2011లో జరిగిన ఆపరేషన్, అలాగే సులేమానీపై 2020లో జరిగిన డ్రోన్ స్ట్రైక్. అమెరికా ఎక్కువగా డ్రోన్ టెక్నాలజీ, స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషన్స్ ద్వారా ఖచ్చితమైన లక్ష్యాలను టార్గెట్ చేస్తుంది. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఇది ఈ వ్యూహాన్ని చాలా యాక్టివ్గా అమలు చేస్తుంది. ఇజ్రాయెల్ ప్రత్యేకత ఏమిటంటే ముఖ్యంగా అత్యంత ఖచ్చితమైన ఇంటెలిజెన్స్, చిన్న స్థాయి కానీ ప్రెసిజన్ స్ట్రైక్స్, నగర ప్రాంతాల్లో కూడా అత్యంత కంట్రోల్డ్ ఆపరేషన్స్ నిర్వహించడం. అయితే ఈ వ్యూహం ఎంత శక్తివంతమో అంతే ప్రమాదకరం కూడా. నాయకుడు తొలగించిన కొత్త నాయకుడు త్వరగా ఎదిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ప్రతీకారం మరింత తీవ్రంగా మారుతుంది. తప్పుడు ఇంటెలిజెన్స్ ఉంటే నిరపరాధులు నష్టపోవచ్చు. అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు కూడా వస్తాయి. మొత్తానికి డీక్యాపిటేషన్ స్ట్రైక్ అనేది కేవలం ఒక సైనిక చర్య కాదు, ఇది ఒక హై లెవెల్ స్ట్రాటజీ గేమ్. ఎక్కడ దెబ్బ కొడితే శత్రువు కుప్పకూలిపోతాడో అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నవారే దీన్ని సమర్థవంతంగా ఉపయోగించగలరు. యుద్ధంలో గెలవడానికి ఎప్పుడూ బలం సరిపోదు, సరైన లక్ష్యాన్ని గుర్తించడం అసలు విజయానికి కీలకమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.